సార్ కేసీఆర్ సార్ నీ దందా ఎక్కడికి వచ్చిందో చూడు. ఎందుకు ఆడిపోసుకుంటారు? కాంగ్రెస్ వాళ్ళని ఆడిపోసుకున్నాడు, మామూలు ఆడిపోసుకున్నాడు కాదు. ఇగో క్రాప్ల పాత బకాయిలు సర్కారు మేడకి 1,00,000 పంట రుణాలను పూర్తి స్థాయిలో మాఫీ చేయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు 9,000 కోట్లు పెండింగ్ ఉందట. ఇక రెండోసారి అధికారంలోకి రాగానే 1,00,000 దాకా ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కార్ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదు. గత ప్రభుత్వ తీరు వల్ల లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా హడావిడిగా కొన్ని లోన్లు మాఫీ చేసినప్పటికీ ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు చెందిన 9,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఇక తాజాగా బాకీలు కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రెండోసారి పవర్లోకి వచ్చిన 2 ఏళ్ళకు కానీ 2018 డిసెంబర్ 11 నాటికి 1,00,000 వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని 2018 ఎన్నికల టైంలో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ కట్ ఆఫ్ డేటు నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులు 20,936 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్టు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తేల్చింది. ఈ నిబంధనలను పరిగణలోకి తీసుకుంటే సుమారు 37 లక్షల మంది రైతులకు 20,141 కోట్ల రుణాలను మాఫీ చేయాలని బ్యాంకర్లు తేల్చారు. ఈ రెండోసారి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల దాకా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ జోలికి వెళ్ళలేదు. దీంతో వడ్డీలు పెరిగి రైతులు తిప్పలు పడ్డారు. ఇది కేసీఆర్ యొక్క ఇప్పుడు గతంలో 2018 ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక ఉద్యమ హామీ అయితే ఇచ్చాడు. మొన్న ఎన్నికల ముందు అది కూడా జనాలు తిరగబడ్డ రోజున చెంపశెల్లుమన్న రోజున ఎన్నికల ముందు చేసాడు. అంతకుముందు ఏదో అడప దడప నయనో ఏకాన కొత్త లేదంటే 5 పైసలు 10 పైసలు ఉన్నటువంటి వాళ్ళకి చేసే ప్రయత్నం చేసి వడ్డీ కూడా పూర్తిగా మాఫీ కాలేదు. రైతులు తీసుకున్న రుణం ఏదైతుందో దానికి వడ్డీ పెరుగుతుంది. ఆ కిస్తీలు మోపై రైతు గుండె ఈపుల మీద పడుతుంది. కేసీఆర్ ఏం చేసాడు? 2 ఏళ్ల వరకు దాని మీద ఊసు లేదు పలుకు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలల్లోనే మన చెర్లకోల పట్టుకుని ఈపులు ఇవ్వకపోతే పోయించే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే ఎవరు కాదు, అట్లా కేసీఆర్ నుంచి మొదలుకొని కేసీఆర్ అల్లుడు అంతే, ముగ్గురే పని కట్టుకొని బిడ్డ ఎట్లనో తీయార్లో ఉంది. ఇక పని కట్టుకొని ఊరకూతలు కూసుకుంటా ఒకటే మొత్తుకున్నాడు, లబో దిబో అని మొత్తుకున్నాడు. నిజంగానే ప్రజలు నీవు చేసిన పాలనలో మంచిగా ఉంటే నీకు ఈ గతి పట్టేదా? ఈ గతి పట్టకుంటే ఎక్కడ పోయినా కేసీఆర్ ఒక కీలకమైన వ్యాఖ్య చేసిండు. మనం దిశ పేపర్లకు వెళ్ళినప్పుడు అది చూద్దాం. సో గత సర్కార్ కేసీఆర్ మహిమ వల్ల, కేసీఆర్ మాయల పకీరు వేషం వల్ల, ఇక గూడు పుటాని మాటల వల్ల ఏమైందంటే 9,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేయాల్సిన రుణమాఫీ ఇగో కాంగ్రెస్ సర్కారు మెడకు చుట్టుకున్నది అంతే. సో ఇప్పుడైతే ఈ ఈ 9,000 కోట్ల రూపాయలు కూడా ఎవరు కట్టాలి? కాంగ్రెస్ పార్టీ కట్టాలి. ఇది ఎవరి సెలవా? బీఆర్ఎస్ పార్టీ నిర్వాహకం. బీఆర్ఎస్ పార్టీ నిర్వాహకం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకున్నది. ఎలక్షన్ టైంలో గంత పొడుగు చేస్తాం, గింత పొడుగు చేస్తాం. ఇక రైతులు అంటే మేమే, ఇక రైతులు నాదుకున్న దేశంలో ఇంకెవరు? ఎలక్షన్ అప్పుడైతే ఓకే, ఇప్పుడు కూడా మళ్ళా నా ప్రాణం పోయిన రైతులకు కానీ